భారత్ పాక్ సరిహద్దుల్లో నిఘా కోసం డ్రోన్లను రూపొందించే ప్రాజెక్ట్ని ఒక స్టార్ హీరోకి అప్పగించింది భారత రక్షణ శాఖ. ఇది చాలా ఆశ్చర్యపోయే న్యూస్. ఈ స్టార్ హీరో అప్పుడప్పుడు అన్నా యూనివర్సిటీ పరిధిలోని MIT విద్యార్థులకి టెక్నాలజీ పాఠాలు కూడా చెబుతూ డ్రోన్లను తయారు చేస్తుంటాడు. జనరల్గా హీరోలు తెర మీద పలు రకాల పాత్రలను పోషిస్తుంటారు. అందులో పలు రకాల వృత్తులు ఉంటాయి. కానీ ఆ హీరోలు షూటింగ్ లేనప్పుడు మాత్రం నటన కాకుండా తమకున్న వేరే ప్యాషన్ ఏదైనా ఉంటే దాన్ని ఫాలో అవుతుంటారు. ఈ ప్రాసెస్లో భాగంగానే ఆ స్టార్ హీరో అన్నా యూనివర్సిటీలో విద్యార్థులకి డ్రోన్లను తయారు చేయడం, ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేసే క్లాసెస్ తీసుకోవడం వంటివి చేస్తుంటాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారా? మన అల్టిమేట్ స్టార్ అజిత్ కుమార్. ఇంతకీ అజిత్ కి డ్రోన్లకి సంబంధం ఏంటి? ఏకంగా భారత రక్షణ శాఖే ఒక సాధారణ నటుడికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించడంలో ఆంతర్యం ఏంటి? వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య భారత రక్షణ శాఖ హీరో అజిత్ కుమార్ కి ఓ ప్రాజెక్ట్ అప్పగించింది. నిఘా అవసరాలకి డ్రోన్లను తయారు చేసి పెట్టమండం దాని సారాంశం. అయినా సినిమాల్లో నటిస్తూ బైకర్ గా ప్రపంచ దేశాలని చుట్టొచ్చే అజిత్ కి రక్షణ శాఖ ఇంత పెద్ద బాధ్యత అప్పగించడం ఆశ్చర్యంగా ఉంది కదా. నటుడిగా అజిత్ గురించి పరిచయం అక్కర్లేదు. రేసర్ గాను బైకర్ గాను మనకు సుపరిచితమే. ఎన్నో సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయ్యాయి కూడా. ఆయన ఫస్ట్ సినిమా ప్రేమ పుస్తకం కూడా స్ట్రైట్ తెలుగు సినిమా. సో సరిగ్గా చెప్పాలంటే అజిత్ ఒక తమిళ నటుడు కాదు. ముందు మన సినిమా చేశాడు కాబట్టి తెలుగు నటుడి కింద పరిగణించవచ్చు. ఈ మధ్యనే బైక్ మీద ప్రపంచ యాత్ర చేసి వచ్చిన అజిత్ కి చిన్నతనంలో ఆకాశంలో విమానాలను చూసి అవి ఎలా ఎగురుతున్నాయో తెలుసుకోవాలనే కుతూహలం ఉండేది. వాటిని నడపాలని ఆశపడేవాడు. ఆ విషయాల గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఆలోచిస్తూ ఆ కంటెంట్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ వస్తే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయేవాడు. అందరికీ తెలిసింది ఏంటంటే అజిత్ 10th క్లాస్ వరకే చదివాడని. కానీ ఆ తర్వాత చదువును ఆపేసి ప్రాక్టికల్స్ లో పడ్డాడు. ఈ ఆసక్తితోనే బైక్ మెకానిక్ గా జీవితం మొదలుపెట్టాడు. అనుకోకుండా సినిమాలకు వచ్చిన ఏరోస్పేస్ కి సంబంధించి కొన్ని కోర్సులు కూడా చేశాడు. మెకానిక్ గా జీవితం మొదలుపెట్టి అక్కడి నుంచి రేసర్ గా ఎదిగాడు. ఆ తర్వాత జెట్ పైలట్ లైసెన్స్ తీసుకునే స్థాయికి ఎంతో నాలెడ్జ్ ని సంపాదించాడు. ప్రస్తుతం ప్రొఫెసర్ గా, డ్రోన్లను తయారు చేసే ఒక ఇంజనీర్ గా, సూపర్ స్టార్ గా 3 వృత్తుల్ని తన ఇష్టానుసారం కొనసాగిస్తూనే ఉన్నాడు. అతను స్టార్ హీరో అయిన తర్వాత షూటింగ్లో పాల్గొంటూనే ఫైటర్ జెట్ నడపడానికి ట్రైనింగ్ తీసుకుని పైలట్ గా లైసెన్స్ కూడా సంపాదించాడు. బైకర్ గాను రేసర్ గాను దేశ విదేశాల్లో గుర్తింపును సొంతం చేసుకున్న అజిత్ తన లాంటి ఆసక్తి ఉన్న వాళ్ళని ప్రోత్సహించడానికి ఏకే మోటార్ రైడింగ్ పేరిట ఒక స్టార్ట్అప్ ని ప్రారంభించాడు. బైక్ అడ్వెంచర్లు చేయాలనుకునే వారికి రూట్ మ్యాప్ ని, మౌలిక సదుపాయాల్ని, బైకుల్ని అందిస్తుంది సంస్థ. కొన్నిసార్లు బైకర్లతో పాటు అజిత్ కూడా ప్రయాణిస్తుంటాడు. ఈ మధ్య రైడింగ్ అంటే ఇష్టపడే ఒక కుర్రాడికి 12 లక్షల రూపాయల విలువ చేసే స్పోర్ట్స్ బైక్ ను బహుమతిగా ఇచ్చిన అజిత్ కు పాఠాలు చెప్పడం అన్న చాలా ఇష్టం. అందుకనే అన్నా యూనివర్సిటీ పరిధిలో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో ఏరోస్పేస్ విద్యార్థులకి పాఠాలు చెప్పడానికి 2018లోనే ముందుకొచ్చాడు. అంటే దాదాపు 6 ఏళ్లు పట్టింది. తనని హెలికాప్టర్ టెస్ట్ పైలట్ గా, అన్నేమ్డ్ ఏరియల్ వెహికల్ సిస్టమ్ అడ్వైజర్ గా నియమించింది అన్నా యూనివర్సిటీ. అజిత్ అక్కడికి వెళ్లిన ప్రతిసారి MIT అందిస్తున్న డబ్బును పేద పిల్లల కోసమే ఖర్చు చేస్తుంటాడు. షూటింగ్ల వల్ల విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అజిత్ స్థానికంగా ఉన్న యూనివర్సిటీలకు వెళ్తుంటాడు. ఏరోస్పేస్ కి సంబంధించి అప్డేట్స్ ని కనుక్కొని ఆన్లైన్లోనే విద్యార్థులకు పాఠాలు చెప్తుంటాడు. MITలో ఏరోస్పేస్ ప్రయోగాలు చేసే విద్యార్థి బృందం పేరు దక్ష. మొదట వారితో కలిసి డ్రోన్ టాక్సీ, డ్రోన్ అంబులెన్స్లను తయారు చేశాడు అజిత్. ఎక్కువ బరువును మోస్తూ తక్కువ కాలంలో గమ్యస్థానానికి చేరే ఆ డ్రోన్ ఆస్ట్రేలియాలో జరిగిన ఓ పోటీలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రాజెక్టులను వెనక్కి నెట్టి 2వ స్థానంలో నిలిచింది. మనుషులు వెళ్లలేని ప్రదేశాలకి సైతం రక్తాన్ని, ఔషధాలని చేరవేసే ఆ డ్రోన్ కు 2019లో దేశవ్యాప్తంగా జరిగిన డ్రోన్ ఒలింపిక్స్ లో ప్రథమ బహుమతి వచ్చింది. దాంతో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రయోగాలు చేసే వారికి అందించే అబ్దుల్ కలాం అవార్డును అజిత్ కి అందజేసింది తమిళనాడు ప్రభుత్వం. కోవిడ్ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు రసాయనాలు చల్లుతూ ఎంతో అప్రమత్తంగా ఉంది ప్రభుత్వం. అందుకోసం కార్మికులు ఎంతో శ్రమ పడేవారు. అది గమనించిన అజిత్ తన బృందంలోని విద్యార్థులతో కలిసి MITలో ఓ డ్రోన్ తయారు చేశాడు. సాధారణంగా డ్రోన్లను రిమోట్ ద్వారా ఆపరేట్ చేయడం మనకు తెలిసిందే. అజిత్ రూపొందించిన డ్రోన్ మాత్రం సాఫ్ట్వేర్ ఆధారంగా పెట్రోల్తో నడుస్తుంది. అరగంటల ఎకరం విస్తీర్ణంలో రసాయనాలను చల్లగలిగిన ఈ డ్రోన్ గురించి తెలిసి కోవిడ్ సమయంలో దాని సేవల్ని వినియోగించుకుంది తమిళనాడు ప్రభుత్వం. మనుషులతో పని లేకుండా రోజుకి 1000 లీటర్ల రసాయనాలు చల్లేవారు కార్మికులు. అలా పరోక్షంగా ప్రభుత్వంతో కలిసి ప్రజల కోసం పనిచేసిన దక్ష బృందం గురించి తెలిసిన భారత రక్షణ శాఖ నిఘా కోసం డ్రోన్లను తయారు చేయమని అజిత్ కుమార్ని కోరింది. ఒక ఏడాదిలో దాదాపు 200 డ్రోన్లను తయారు చేసే ఈ కాంట్రాక్ట్ విలువ సుమారు 170 కోట్లు. ఈ డ్రోన్ ను భారత్ పాక్ సరిహద్దుల్లో నిఘా కోసం, విపత్తుల్లో సహాయక కార్యక్రమాల కోసం వినియోగిస్తారు.